get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు కూడా ఎలా ఉన్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ మీలో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అండ్ ఇలా చేయడం వల్ల మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. ఇవాళ ఈ బ్లాగ్లో వచ్చేసి సింగపూర్లోనే చాలా పెద్ద స్టోర్ అంటారు. ఇక సింగపూర్లో న్యూ హౌస్ ఆర్ రెంటల్ హౌస్కి వచ్చిన వాళ్ళు ఫర్నిచర్ కొనాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళకి ద బెస్ట్ స్టోర్ ఎక్కడైతే ఉందో సింగపూర్లో, అండ్ మనకి ఎక్కడైతే చాలా రీజనబుల్గా దొరుకుతాయి అనేది ఈ బ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. ఆ స్టోర్స్ వచ్చేసి ఐకియా, మనకి ఇండియాలో ఏ విధంగా అయితే ఐకియా మనకి కొత్తగా వచ్చిందో, సో అదే విధంగా మనకి సింగపూర్లో ఐకియా అనేది చాలా ఎన్నో ఇయర్స్ నుంచి ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఫర్నిచర్ దగ్గర నుంచి ప్రతి ఐటమ్ మనకి ఐకియాలో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే జెయింట్ అనమాట. సో జెయింట్ వచ్చేసి అది పెద్ద స్టోర్ సింగపూర్లోనే. ఇక్కడ ఏంటంటే మనకి ఫర్నిచర్ కానివ్వండి, అండ్ గ్రాసరీస్ కానివ్వండి, లేదా అండ్ అలాగే మనకి క్రాకరీ థింగ్స్ అండ్ నార్మల్గా బేబీ ప్రోడక్ట్స్, అండ్ అంతేకాకుండా వెజిటేబుల్స్ అండ్ బేకరీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి అనమాట. అంటే మనకి A to Z. సో వన్స్ మనం ఈ స్టోర్కి వెళ్తే కనుక ప్రతి ఒక్కటి మనం ఎట్ ఎ టైం మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో అంత బాగుంటుంది స్టోర్. సో మరి ఆ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది సింగపూర్లో ఈ బ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి, ఓకేనా? సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 5 అవుతుందన్నమాట. ఈ స్టోర్స్కి వెళ్ళాలంటే నార్మల్గా MRTలో కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే మనకి చాలా టైం టేకింగ్. సో క్యాబ్లో వెళ్ళిపోతే మనకి జస్ట్ 10-15 మినిట్స్లో మనం ఈ ప్లేస్కి రీచ్ అయిపోతాం అనమాట, మా ప్లేస్ నుండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది మీకు జెయింట్ స్టోర్. ఇందాక నేను చెప్పాను కదా, అతి పెద్ద స్టోర్ సింగపూర్లోనే. సో ఈ ప్లేస్కి వస్తే కనుక మీకు అన్ని స్టోర్స్ అనేవి కవర్ అవుతాయి. అండ్ ఐకియా చెప్పాను కదా మీకు, ఐకియా స్టోర్ మనకి ఈ జెయింట్ పక్కనే ఉంటుంది. అండ్ అలాగే కోట్స్ అని ఇంకొక స్టోర్ అనమాట. సో అవి కూడా మనకు అన్నీ ఆల్మోస్ట్ 3 స్టోర్స్ పక్కపక్కకే ఉంటాయి. సో మీరు ఈ ప్లేస్కి వస్తే కనుక అన్నీ ఒకటేసారి కవర్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తుంది కోట్స్ మెగా స్టోర్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనమాట. సో ఓన్లీ స్పెషల్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ టీవీస్ కానివ్వండి, లైక్ మొబైల్స్, ఏవైనా ఎలక్ట్రానిక్ థింగ్స్ మనకి ఆ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి, చాలా డిస్కౌంట్ ప్రైజెస్లో మీకు ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, స్టార్టింగ్లోనే మేము స్కాన్ చేసేసుకొని ఎంటర్ అయ్యాము, సేఫ్ ఎంట్రీ అని చెప్పి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఆపోజిట్ చూస్తున్నట్టయితే ఐకియా చూసారు కదా, మనకి ఐకియా కూడా కోట్స్ పక్కనే అనమాట. మనకి ఈ జెయింట్ ఆపోజిటే ఐకియా ఉంటుంది. ఐకియా మీ అందరికీ తెలిసిందే, లైక్ మనకి ఫర్నిచర్ కానివ్వండి, లైక్ అన్ని ఐటమ్స్ మనకి అక్కడ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఏంటంటే మనకి కొన్ని గ్రాసరీ థింగ్స్ అనేవి ఇప్పుడు జెయింట్లో బాగా దొరుకుతాయి అనమాట. అండ్ చాలా బాగా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. లైక్ అండ్ మనకి ఇక్కడ వెట్ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అంటే మనకి సీ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈ జెయింట్లో దొరుకుతుందన్నమాట. సో ముందు ఇక్కడైతే షాపింగ్ చేసుకొని అక్కడ వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో ఈ స్టోర్లో చాలా కొన్నాం. అసలు అనుకోలేదన్నమాట. ఫస్ట్ వెళ్ళేటప్పుడు సరే ఓకే కొన్ని ఐటమ్స్ అయితే మైండ్లో ఫిక్స్ చేసుకొని వెళ్ళాము. సో ఈ ఐటమ్స్ మనం కొనుక్కోవాలి అని చెప్పి. బట్ అక్కడ వెళ్ళాక మేము అనుకున్న థింగ్స్ కొనక చాలా అంటే డిఫరెంట్ ఐటమ్స్ అయితే కొన్నాము. అండ్ బిల్లు చూస్తే అయితే మేమే షాక్ అయ్యామన్నమాట. సో చాలా పెద్ద బిల్ చేసాము.
అండ్ ఏంటి అసలు ఇన్ని ఐటమ్స్ కొన్నామా అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి రెగ్యులర్గా దొరకని థింగ్స్ కూడా మనకి ఈ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ స్టోర్లో వచ్చేసి మనకి నేను ఇందాక చెప్పినట్టే A to Z థింగ్స్ దొరుకుతాయి. అండ్ అలాగే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయి. అండ్ అలాగే మనకి చాలా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకని మేము లైక్ 2 monthsకి ఒకసారి కానివ్వండి, లేదా ఒక 6 monthsకి కానీ ఒకసారి జస్ట్ అలా వెళ్ళి స్టోర్కి ఒక రౌండ్ అయితే ఖచ్చితంగా వేసేస్తాం అనమాట. మనకి బ్రాండెడ్ ప్లస్ రీజనబుల్ ప్రైజెస్కి దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈ ఐకియా అండ్ అలాగే జైంట్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా సింగపూర్కి వచ్చిన ఆర్ మీకు తెలియకపోతే ఈ స్టోర్స్ని విజిట్ అవ్వండి, మంచి డిస్కౌంట్స్ పొందండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా జైంట్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మనకి జైంట్లో స్టార్టింగ్లోనే చూసారు కదా, మనకి రైట్ సైడ్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇందాక మీకు నేను చూపించింది కోట్స్ అని మెగా స్టోర్, మనకు అక్కడ ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దొరుకుతాయని చెప్పాను కదా. అండ్ ఈ మార్కెట్లో అంటే ఈ స్టోర్లో మనకి స్టార్టింగ్లో అన్ని సెషన్స్ ఉంటాయన్నమాట, లైక్ ఎలక్ట్రానిక్ థింగ్స్ అన్నీ ఇందాక మీకు చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే మేము ఎలక్ట్రానిక్ థింగ్స్ దగ్గరకు వచ్చాము. సో అన్నీ చూస్తున్నాం అనమాట, అంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి. అండ్ మనకి ఇక్కడ చూసారు కదా, అన్నీ లైక్ కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే చాలా క్వాలిటీ కూడా బాగుంటుందన్నమాట, రీజనబుల్ ప్రైజెస్కి మంచి క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని సాఫ్ట్ టాయ్సే. సో ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ $10కే అనమాట. ఎన్ని ఐటమ్స్ చూసారు కదా. అండ్ బేబీ డ్రెస్సెస్ కూడా చాలా బాగా ఉన్నాయి, పిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్, అంటే నైట్ వేర్ డ్రెస్సెస్ అలా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బెడ్షీట్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా మనకి పిల్లోస్ అనమాట. సో పిల్లోస్ కూడా తీసుకుందామని చెప్పి అనుకున్నాము, బట్ అంత మంచిగా అనిపించలేదు. సో అన్నీ చిన్నగా అండ్ సాఫ్ట్గా ఉన్నాయి. సో హార్డ్ పిల్లో అయితే బాగుంటుందని చెప్పి ఇంకా పిల్లోస్ అయితే తీసుకోలేదన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి అన్ని స్టేషనరీ థింగ్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి అన్ని బేబీ ప్రోడక్ట్స్ అనమాట. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా మనం ఇక్కడ షాపింగ్ చేసి వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి మంచి గిఫ్ట్ ఐటమ్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ పాప కోసం అని చెప్పి ఇక్కడ ఇవన్నీ మనకి మిల్క్ పౌడర్స్. సో అన్ని బ్రాండెడ్ మిల్క్ పౌడర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చెప్పాలంటే ఇక్కడ కిడ్స్కి బెస్ట్ షాప్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అన్ని ప్రోడక్ట్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. లైక్ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా మీరు ఇక్కడ చూసారు కదా ఎన్ని బ్రాండ్స్ ఆఫ్ మిల్క్ పౌడర్స్ ఉన్నాయో. అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా డిస్కౌంట్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ మనకి బయట స్టోర్స్ కన్నా ఇక్కడ వచ్చేసి చాలా రీజనబుల్గా అండ్ కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెన్స్ నైట్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ $10 అలానే ఉన్నాయన్నమాట, రీజనబుల్ ప్రైజెస్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బేబీస్కి సంబంధించిన స్నాక్స్ అండ్ అలాగే ప్యూరీస్, డిఫరెంట్ ప్యూరీస్ అనమాట. సో నేను హమ్సిక్ కూడా చాలా వాడాను ఇక్కడ నుంచి ప్యూరీస్. అండ్ ఇక్కడ మనకి స్ట్రోలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ మనకి ఏంటంటే ఇక్కడ చాలా అంటే లైక్ మనకి ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉండవు. బట్ ఏంటంటే ఉన్న వాటిలోనే మనకి తక్కువ ప్రైజెస్ అండ్ మంచి డిస్కౌంట్ ప్రైజెస్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడంతా ప్లాస్టిక్ థింగ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న నర్సరీ లాగా పెట్టారు. సో చిన్న ప్లాంట్స్ అలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ పెట్టారు అండ్ కొన్ని రియల్ కూడా పెట్టారు అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ఫ్రూట్ జ్యూసెస్
చూసారు కదా ఎన్ని రకాల జ్యూసెస్ ఉన్నాయో. అండ్ ఇవి అన్నీ కూడా మనకి 1+1 అలా ఆఫర్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మనకి అన్ని షాంపూస్, సో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అనమాట. బేబీ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఐటెం మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మనకి కోర్స్లో కానివ్వండి, ఐకియాలో కానివ్వండి, ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉండవు. సో మెయిన్ మనకి హౌస్ హోల్డ్ థింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఎక్కువ ఇదే స్టోర్ ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ షాపింగ్ అయిపోయాక తర్వాత అక్కడికి వెళ్తాము. అండ్ ఇక్కడ చూసారు కదా మాకు ఆల్మోస్ట్ ఇక్కడే ఫుల్ షాపింగ్ అయిపోయింది. అండ్ మా హంసీ కూడా సాఫ్ట్ టాయ్స్ కావాలి అని చెప్పి తీసుకుందనమాట. అండ్ మనకి వాషింగ్ లిక్విడ్స్, వాషింగ్ పౌడర్స్ ఇవన్నీ కూడా మనకి అన్ని 5 kg బ్యాగ్స్ అలా ఉంటాయి. సో మనకి బెస్ట్ ప్రైస్లో మనకి ఒకటేసారి 5 kg బ్యాగ్ అలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయన్నమాట. అండ్ ప్రతి 10 minutesకి శానిటైజర్ అలా రాసుకుంటూ ఉన్నామన్నమాట మొత్తము స్టోర్ అంతా తిరిగేలోపు. బట్ అన్నీ కూడా మన వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, చూసారు కదా మనకు అన్ని ప్యాక్డ్లోనే అన్నీ ప్యాక్ చేసే పెట్టారు ఆల్మోస్ట్. ఈవెన్ దో మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండి అన్నీ అయితే తీసుకున్నాము. సో ఫ్రూట్స్ సెషన్స్కి వచ్చేసరికి చాలా ఫ్రూట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ వెజిటేబుల్స్ కూడా అన్ని ఫ్రెష్ వెజిటేబుల్సే ఉంటాయి ఇక్కడ. సో చూసారు కదా మనకి గ్రీన్ మిర్చి, రెడ్ మిర్చి అండ్ అలాగే వంకాయలు, ప్రతి వెజిటేబుల్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఆకుకూరలకు వచ్చేసరికి మనకి బచ్చల కూర అలాంటి ఆకుకూరలు అయితే మనకి ఇక్కడ ఉండవు. నార్మల్గా తోటకూర ఇలాంటివి అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. స్పినాచ్లోనే షార్ప్ స్పినాచ్ అని, రౌండ్ స్పినాచ్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ మనకు సంబంధించిన కొన్ని ఆకుకూరల ఐటమ్స్ అయితే ఉండవు. బట్ మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కూరగాయల సెషన్ తర్వాత మనకి ఇక్కడ వెట్ మార్కెట్ అనమాట. అంటే మనకి ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ స్టోర్లో వచ్చేసి మనకి ఎవరైతే బల్క్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ స్టోర్కి వచ్చి షాపింగ్ చేస్తే బెస్ట్. నార్మల్గా ఏ ఐటమ్ అయినా కానీ మన సర్ఫ్ ప్యాకెటే కానివ్వండి, లేదా మనకి సంబంధించిన రైస్ కానివ్వండి, అవన్నీ 1 kg 2 kg అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండవు. ఆల్మోస్ట్ 5 kg అండ్ అబవ్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ బల్క్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఈ స్టోర్కి వస్తే చాలా అంటే చాలా డిస్కౌంట్స్ అండ్ మంచి ప్రైజెస్కి వస్తాయి అండ్ మంచి సేవింగ్ కూడా అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా రైస్ ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రైసెస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఏమేమో పెట్టారు. ఇవన్నీ అయితే మనం తినలేము, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా తింటారనమాట అండ్ హెల్తీ ఫుడ్. సో చాలా రకాల రైస్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో చూసారు కదా మాకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. కెలాగ్స్, ఎగ్స్ అన్నీ అనమాట. అండ్ ప్రమోషన్ చూసారు కదా మనకి అలా ప్రమోషన్లో పెట్టేస్తారనమాట. ఇక్కడ మనకి రైస్ బ్యాగ్స్ వచ్చేసి ఇండియన్ రైస్ బ్యాగ్ చూసాము, ఇండియన్ రైస్ బ్యాగ్. సో ఇండియన్ రైస్ బ్యాగ్ కోసం వెతుకుతున్నాము. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ చాలా బ్రాండ్ రైస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో కొంచెం మన ఇండియా రైస్ బ్యాగ్స్ అయితే బెటర్ అండ్ మనం తినేలాగా ఉంటాయి. అండ్ మిగతా రైస్ ఐటమ్స్ అయితే మనం తినలేమన్నమాట. సో ఎక్కువ మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియా బ్రాండెడ్ రైస్ బ్యాగ్సే ప్రిఫర్ చేస్తాము ఎక్కువ. అండ్ ఇక్కడ ఆయిల్స్ చూసారు కదా, ఆలివ్ ఆయిల్ అని, గ్రౌండ్నట్ ఆయిల్, చాలా రకాల ఆయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ప్రతి సెషన్ మనకి ఇక్కడ ఉంటుంది, లైక్ హౌస్ హోల్డ్ థింగ్స్, గ్రోసరీస్ అన్నీ కూడా. అండ్ లక్కీగా మేము ఇక్కడ అయితే ఇండియా బ్రాండ్ రైస్ అయితే చూసాము. సో చూసారు కదా మనకి ఇది వచ్చేసి మనకి పొన్ని రైస్, ఇండియా సింబల్ ఉంది కదా, ఇండియా హౌస్ బ్రాండే అనమాట, ఇది ఇండియా వాళ్ళదే. సో ఇంకా ఈ బ్యాగ్ తీసుకున్నాము. ఆ తర్వాత మనకి ఇక్కడ హౌస్ బ్రాండ్ ఇది కూడా ఇండియాదే.
సో ఎక్కువ హౌస్ బ్రాండ్ తీసుకుంటాము, లేదు అనుకుంటే ఇలా డిఫరెంట్ ఎప్పుడైనా కనిపించినప్పుడు అలాంటి ఇండియా బ్రాండ్ రైస్ ఐటమ్స్ అయితే తీసుకుంటాం అనమాట. సో ఆ తర్వాత ఇంకా కోల్డ్ స్టోరేజ్కి వచ్చేసాము. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా బాగుంటాయి అండ్ ఫ్రెష్గా ఉంటాయి అనమాట, ఫిష్ ఐటమ్స్ కానివ్వండి అలా. అండ్ అలాగే మనకి ఆనియన్స్ బ్యాగ్స్ కూడా చూసారు కదా, సపరేట్గా అయితే అవైలబుల్గా ఉండవు, మనకు అన్ని 5 kg బ్యాగ్స్ అలానే ఉంటాయి. మీకు రైస్ బ్యాగ్ కానివ్వండి, లేదా ఆనియన్ బ్యాగ్, లేదా పొటాటో బ్యాగ్, ఇవన్నీ కూడా 5 kg బ్యాగ్సే ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ మీకు ఇంతకుముందు ప్రాన్స్ కర్రీ కాకుండా మీకు క్రాబ్స్ కర్రీ కూడా చూపించాను. ఆ క్రాబ్స్ కూడా నేను ఇక్కడే పర్చేస్ చేసామన్నమాట. సో అంత ఫ్రెష్గా ఉంటాయి మనకి ఇక్కడ సీ ఫుడ్ అదంతా కూడా. అండ్ చేపలల్లో అయితే ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అసలు అవన్నీ తింటామో లేదో తెలీదు, బట్ ఓన్లీ మాకు తెలిసిన ఫిష్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటాము ఎక్కువ మాటకి. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మనకి బేకరీ థింగ్స్ అనమాట. సో మేము ఆల్మోస్ట్ ఈ సెషన్కి వచ్చే వరకు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. సో బ్రెడ్ ఐటమ్స్ అనమాట, లైక్ ఇలా స్నాక్స్, కర్రీ పఫ్స్, బ్రెడ్స్, కేక్స్ అలా. అండ్ ప్రమోషన్లో మనకు అన్నీ కూడా $1 చూసారు కదా ఎన్ని రకాలు పెట్టారు. అండ్ ఇక్కడ యాక్చువల్గా మనం కూర్చొని కూడా తినొచ్చు అనమాట, బట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో అక్కడ ఆప్షన్ అయితే పెట్టలేదు. సో అన్ని టేబుల్స్ కూర్చొని అక్కడ తినే ఆప్షన్ అయితే ఏం పెట్టలేదు అనమాట. అండ్ ఇక్కడ మేము చికెన్ కర్రీ పఫ్ అయితే దొరికింది, సో చికెన్ కర్రీ పఫ్ తీసుకున్నాము. అండ్ ఇవన్నీ కూడా మనకి 1 day డేటెడే ఉంటాయి అనమాట, అలా కొన్నప్పుడు అలా తినేసేయాలి. సో ఎక్కువ రోజులు అయితే మనకి ఇవి ఉండవు. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా బిల్లింగ్ అయితే చేయించాము. బిల్లింగ్ చేయించాక మాకు లగేజ్ చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పి ఇంకా మనకి ఫ్రీ హోమ్ డెలివరీ ఇక్కడ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి లైక్ 3-4 days తర్వాత వస్తుంది, ఈవెన్ దో మనకి బెటర్ ఆప్షన్ అని చెప్పి ఇంకా హోమ్ డెలివరీకి అక్కడ ఇచ్చేసి తర్వాత మనకి పక్కనే ఇలా రెస్టారెంట్స్ అనమాట, అన్ని టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇక్కడ ఉంటాయి, లైక్ ఇండియన్, చైనీస్, వెస్టర్న్ అన్నీ కూడా. సో ఇంకా ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ ఉంటుంది. సో ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా ఇక్కడ డిన్నర్ చేసుకొని వెళ్తాం అనమాట. సో ఆల్మోస్ట్ మేము వెళ్ళిన టైంకి బయటకు వచ్చే టైంకి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా డిన్నర్ చేశాక ఇంకా ఇంటికి వచ్చేసాము ఫైనల్గా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.